నమస్తే వెల్కమ్ టు ఎల్టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ మరోసారి మానవత్వం చాటుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కష్టాలు చెప్పుకున్న వారికి తక్షణ సహాయం గంట వ్యవధిలో ₹1,00,000 చొప్పున అందజేసిన కలెక్టర్ ప్రశాంతి రానున్న రోజుల్లో ఏపీలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని జోసెన్ చెప్పిన కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ కుప్పంలో పర్యటించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తాము అధికారంలోకి వస్తే ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుని వారికి ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా అండగా ఉంటామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. భీమవరం పర్యటనలో ఉన్న సీఎం జగన్ ఇచ్చిన హామీలకు గంటలోనే పరిష్కారం చూపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భీమవరం పరిరక్షణ సందర్భంగా పలువురితో సమస్యలను వినడంతో పాటు తక్షణమే వారిని ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రశాంతిని ఆదేశించారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయం సదరు 9 మంది అర్జీదారులకు ₹1,00,000 చొప్పున చెక్కులను జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందర్రెడ్డితో కలిసి కలెక్టర్ అందజేశారు. ఈ సందర్భంగా స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి వివరాలు తెలియజేస్తూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుని వారికి ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ఆ మేరకు సీఎంను కలిసిన 9 మందికి ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున 9 లక్షలను అందజేయడం జరిగిందని ఆమె తెలిపారు. రానున్న రోజుల్లో ఏపీలో అధికారంలోకి రావడం ఖాయమని కేంద్ర మంత్రి మన్సుఖ్ లక్ష్మణ్ భాయ్ మాండవీయ ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో జెండా ఎగరవేద్దాం, అందుకు తగినంతగా శ్రమిద్దామంటూ ఆయన పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎన్టీఆర్ జిల్లా శక్తి కేంద్రాల ఇన్ఛార్జీల సమావేశంలో పాల్గొన్న మాండవీయ మాట్లాడుతూ నరేంద్ర మోడీ గ్యారంటీ మన బలమని, కార్యకర్తల శ్రమతో మన గెలుపు ఖాయమని పేర్కొన్నారు. ఆ నమ్మకంతోనే ముందుకు వెళ్తున్నామని తెలిపారు. తానిక్కడ కార్యకర్తగా వచ్చినప్పుడు చెబుతూ కరోనా వ్యాక్సిన్ తయారీ ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కృషి వివరించారు. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ హడలెత్తిస్తే భారతదేశ జనాభాకు ప్రధాని ఇచ్చిన భరోసాతో కరోనాను ఎదుర్కొన్నామని చెప్పారు. జీరో అకౌంట్ ఖాతాల దగ్గర నుంచి కిసాన్ సమాన్ నిధి వంటి అంశాలను కేంద్ర మంత్రి ప్రస్తావించారు. సిద్ధాంతపరమైన భావాజాలంతో భారతీయ జనతా పార్టీ పనిచేస్తుందని, దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రతిపాదించిన అత్యుదయ ఆధారంగా పార్టీ పనిచేస్తుందని చెప్పారు. आज मुझे खुशी इस बात की हुई कि मेरे कई कार्यक्रम में कई कार्यकर्ता मिले, खेस पहन के उत्साह के साथ भारत माता की जय वंदे मातरम करते करते मैं जब गाड़ी से नीचे उतरता था, मुझे हैंडशेक करते थे, मैं भी थोड़ी सी बात कर लेता था, परिचय कर लेता था. लेकिन आंध्र प्रदेश के कार्यकर्ता का एंथुजियाज्म देख के मैं इतना कहूँगा कि भारतीय जनता पार्टी का भविष्य आंध्र प्रदेश में बहुत अच्छा है. दोस्तों, हम केवल चुनावी राजनीति को हार एवं जीत के साथ नहीं जोड़ते हैं. भारतीय जनता पार्टी के कार्यकर्ता कभी हारते नहीं है. चुनावी क्षेत्र हो या कोई भी क्षेत्र हो, या तो हम जीतते हैं या हम सीखते हैं, हम हारते नहीं है. तब दीनदयाल उपाध्याय जी ने कहा कि हमारी पार्टी सत्ता में आएगी तो अंत्योदय का आधार पर राष्ट्र निर्माण करेंगे. यानी कि लास्ट पंक्ति में बैठे हुए व्यक्ति को भी लगना चाहिए इस सरकार हमारी है, हमारे लिए है. और आज जब मैं विकसित भारत संकल्प यात्रा में गया और दिन शाम को रिपोर्टिंग होता है, दोस्तों सुकून होता है, अच्छा लगता है. देश के अंतिम व्यक्ति को लगता है कि मोदी की गारंटी की गाड़ी जो गांव में आई है वो हमारे लिए कुछ लेके आई है. जब मोदी की गाड़ी आती है तो मैं अभी यहाँ आपके यहाँ भी देखा, कई स्टॉल लगा था. कोई जगह पे आयुष्मान भारत का कार्ड बन रहा था, कोई स्टॉल पर बैंक का स्टॉल था, वहाँ मुद्रा लोन के लिए एप्लीकेशन हो रही थी, कोई जगह पे उज्ज्वला योजना का फॉर्म भरा जा रहा था. दोस्तों, कोई जगह पे जनधन का अकाउंट खोलने का काउंटर लगा था. ये तो मैं विधायक था तो मेरी व्यवस्था हो गई. क्या पहले कोई गरीब व्यक्ति सोच सकता था कि मुझे भी ये सुविधा मेरे घर के सामने आके मिलेगी? राष्ट्रभक्त एक व्यक्ति कैसा बदल कर सकता है? मोदी जी की प्रेरणा से देश के हमारे साइंटिस्टों ने इंडिया में रिसर्च किया हुआ, इंडिया में मैन्युफैक्चरिंग किया हुआ, दुनिया में फर्स्ट डोज लगा, उसके बाद 1 महीने में 16 जनवरी 2021 में भारत में भी फर्स्ट डोज लग गया. दोस्तों, ये हिंदुस्तान की ताकत है.
ध्वजा पताका लगाने के लिए, फहराने के लिए, उसका झंडा फहराने के लिए भारतीय जनता पार्टी के कार्यकर्ता ने प्रण लिया हुआ है। हम उसके लिए काम कर रहे हैं दोस्तों। मेरा हर आंध्र प्रदेश के कार्यकर्ता, मैं ये कार्यकर्ता का सामर्थ्य देख रहा हूँ दोस्तों, मैं ताकत देख रहा हूँ। हमारे पास भारतीय जनता पार्टी जैसी आइडियोलॉजी वाली पार्टी है, हमारे पास देव से भी दुर्लभ आप जैसे कार्यकर्ता है। उसके भरोसा के आधार पर दोस्तों हमें भारतीय जनता पार्टी को आगे बढ़ाना है। తాము అధికారంలోకి వస్తే ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, ఉపాధి కోసం యువత ఎక్కడికి వెళ్లవలసిన అవసరం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. 5 ఏళ్ల కాల వ్యవధిలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. నిరుద్యోగులకు 3000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని ఆయన ప్రకటించారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన శాంతిపురం, రామకుప్పం మండలాల్లో రోడ్డు షోల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, ఉపాధి కోసం యువత ఎక్కడికి వెళ్లవలసిన అవసరం లేదని పేర్కొన్నారు. 5 ఏళ్ల కాల వ్యవధిలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. నిరుద్యోగులకు 3000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. జాబు రావాలంటే బాబు రావాల్సిందేనని వ్యాఖ్యానించారు. మరి బాబు రావాలంటే మీరేం చేయాలి? టీడీపీ విజయం కోసం 100 రోజులు పనిచేయండి అని యువతకు పిలుపునిచ్చారు. గ్రామ గ్రామాన తిరగండి, ఫ్యాన్ను చితక్కొట్టండి, ఆ తర్వాత మీ భవిష్యత్తును ఏ విధంగా తీర్చిదిద్దాలో ఆ బాధ్యత తాను తీసుకుంటా అని ఆయన పేర్కొన్నారు. నేను 25 సంవత్సరాల కంటే ముందు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ప్రమోట్ చేశా. వ్యవసాయంలో హైటెక్ కూడా తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కింది. ఆ రోజు మీరు చూస్తే ఇజ్రాయెల్ టెక్నాలజీ చెల్దిగాని పనిలో మొట్టమొదటిసారిగా భారతదేశంలో ప్రవేశపెట్టిన పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. ఆ తర్వాత మీరు చూస్తే నేను మైక్రో ఇరిగేషన్ కూడా తుంపర్ల సేద్యం గాని, బిందు సేద్యం గాని 100కి 90%, ఎస్సీలకైతే 100% సబ్సిడీతో ఇచ్చానంటే అది తెలుగుదేశం పార్టీ విజన్. అది ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోవాలి. రేపు ఎన్నికలు వస్తున్నాయి, మనల్ని మభ్య పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. అదే తెలుగుదేశం గారు ఉండుంటే, మన పార్టీ అధికారులు ఉండుంటే 2020కే నీళ్లు వచ్చేటివి. ప్రతి ఒక్క చెరువుకు నీళ్లు ఇచ్చేవాళ్ళం, పాలారు మొత్తం నీటితో నింపేవాళ్ళం, కరువు అనే మాట లేకుండా చేసేవాళ్ళం. పులివెందలకు నీళ్లు ఇచ్చా, కుప్పానికి ఎందుకు నీళ్లు ఇవ్వని అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని. దొంగలు వీళ్ళు ఎక్కడ చూసినా దొంగ పనులు తప్ప, దొంగ బుద్ధులు తప్ప ఇంకోటి లేవని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, ఈ కుప్పం నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా తయారు చేయాలనేది నా సంకల్పం. నేను అడుగుతున్నా వీళ్ళందరినీ, ఏం చేశామో ప్రతి ఒక్క గ్రామానికి వచ్చుడు ఒక సిమెంట్ రోడ్డు కనపడొస్తుంది. నువ్వు నడిచేది మేము వేసిన రోడ్ల మీద, నువ్వు చూసేది మేము వేసిన ఎల్ఈడి బల్బుల దీంట్లోనే చూస్తున్నావు. మీ పిల్లలు చదువుకుని బిడ్డ స్కూల్స్ లోనే, కాలేజీల్లోనే, అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. మీరు తాగే నీళ్లు నేను కట్టిన పాలారు పైన చెక్ డ్యాముల ద్వారానే, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఒకటే ఆలోచించాను, కుప్పాన్ని ఒక ఎడ్యుకేషన్ హబ్ గా తయారు చేయాలనుకున్నా. అందుకే మెడికల్ కాలేజ్ తెచ్చాను, ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చాను, యూనివర్సిటీ తీసుకొచ్చాం, డిగ్రీ కాలేజీ పెట్టాం, జూనియర్ కాలేజీలు పెట్టాం. ఈ రోజు మీరు చూశారు, ఫీజు రీఎంబర్స్మెంట్ అని అట్టహాసంగా బటన్ నొక్కాడు. బటన్ నొక్కడం ఎందుకు? నేనున్నప్పుడు బటన్ నొక్కేది కాదు. నేరుగా ఎవరన్నా చదువుకోవాలంటే చదువుకున్న వాళ్ళకి నేరుగా మీ కాలేజీలో ఫీజు రీఎంబర్స్మెంట్ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది, ప్రభుత్వాలది. బటన్ నొక్కుడు కార్యక్రమంతో బటన్ బుక్కుడు కార్యక్రమం స్టార్ట్ అయిపోయింది. నేను అడుగుతున్నా, ఈరోజు పేపర్లో చూశారు, ఫీజు రీఎంబర్స్మెంట్ కి సాక్షిలో ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ కావాలన్నా. ఎవడబ్బా సొమ్మిది? నీ నాన్న ఉందా? నీ జాగీరా ఇది? నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నాం, అందరూ మోసపోయాం, అందరూ నష్టపోయారు. టీచర్లు, పోలీసులు, ఉద్యోగస్తులు, మా అంగన్వాడీ టీచర్లు అయితే రోడ్డు మీదనే ఉన్నారు, పారిశుద్ధ కార్మికులు రోడ్డు మీదనే ఉన్నారు, ఆశా వర్కర్లు రోడ్డు మీదనే ఉన్నారు. ఎవరున్నారు ఇంట్లో? ఎవడూ లేదు. ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రం తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నాడు. జాబ్ క్యాలెండర్ లేదు, మెగా డిఎస్సి ఊసే లేదు, ఒక్క ఉద్యోగం లేదు, పెట్టుబడులు లేవు.
పరిశ్రమలు పెట్టాలంటే వచ్చేవాడు లేడు. ఒక్కరు కాదు, లూలు గాని అదాని డేటా సెంటర్ గాని అందరూ పారిపోయే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ ఒకటే చెప్తున్నా, పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే తమ్ముళ్ళు, రేపు జరిగే ఎన్నికలు మీ పిల్లల భవిష్యత్తు నిర్ణయించే ఎన్నికలువి. ఈ రోజు ఒకటే చెప్తున్నాను, ప్రపంచమంతా రాణిస్తున్నాం, తెలుగు వారంతా బయట రాణిస్తున్నారు. అదే తెలుగువారు ఆంధ్రప్రదేశ్ లో క్షీణించే పరిస్థితికి వచ్చారు. దానికి కారణం ఈ సైకో పరిపాలన తప్ప ఇంకోటి కాదని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఈ పరిపాలన దుష్ట పరిపాలన, వ్యవసాయం నష్టపోయాం, ఏ ఒక్క రెడ్డి కూడా బాగుపడలేదు. నేను ఇంటింటికి పోయి చెప్తాను, తిరిగి తెలుగుదేశం వస్తే తప్ప మాకు మోక్షం లేదని ఆ కుటుంబం చెప్పే పరిస్థితికి వచ్చారు. మీకు భద్రత లేదు, ఇలాంటి దుర్మార్గులు వస్తే రేపు ఏమవుతారు మీరు? నాలాంటి వాడికే రక్షణ లేదంటే మీరు ఒక లెక్క అని మిమ్మల్ని అడుగుతున్నా. 1,00,000 ఓట్లు ఇక్కడ మెజారిటీ వస్తే రాష్ట్రంలో 175కు 175 మనమే గెలిచి కడాని వీళ్ళందరినీ జీవితమ్మని ఎవరికి నమ్మకం లేదు. మనసుండే ప్రభుత్వం ఇక్కడ లేదని అందరికి అర్థమైపోయింది. ఒకటే మార్గం, చావే మార్గం అనుకుంటే ప్రభుత్వాలు దేనికి తమ్ముళ్ళు? ఒకరొకరు కొట్టుకొని చావచ్చు కదా అని అడుగుతున్నా మిమ్మల్ని. ప్రభుత్వం అనేది మీకు మనోనిబ్బరాన్ని ఇవ్వడానికి, మీకు ధైర్యాన్ని ఇవ్వడానికి, పిల్లలు ఎవరైనా ఉంటే ఉద్యోగాలు కావాలంటే అలాంటి ఉద్యోగాలు ఇచ్చి పైకి తీసుకురావడానికి ఇవన్నీ చేయాలి తప్ప అలాంటి ప్రభుత్వం లేదు. ఇది ఒక రాక్షస ప్రభుత్వం. ఒక విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి, ఈ రోజు ఉంటుంది, రేపు ఉంటుంది, నిన్న కూడా జరిగింది. నిన్న పాతది మర్చిపోవచ్చు, కానీ ఈ రోజు మీరు చేసే పనులన్నిటికీ మళ్ళీ ఈ కార్యకర్తలు ప్రజలు తిరుగుబాటు చేసి రేపేం జరగబోతుందో ఒకసారి గుర్తు పెట్టుకోమని హెచ్చరిస్తున్నా. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు కూడా కంట్రోల్లో నిగ్రహంగా ఉండాల్సిందిగా మరొక్కసారి ఈ పోలీస్ ముందరే హెచ్చరిస్తూ, తెలుగుదేశం పార్టీ ఎవ్వరికీ భయపడం, తీవ్రవాదుల పైన పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సరికొత్త లుక్, స్టైలు, స్పీడ్తో వస్తున్న అమృత భారత్ ఎక్స్ప్రెస్ రైల్ మొదటి దశలోనే విజయవాడ మీదుగా రాకపోకలు కొనసాగించనుంది. శనివారం ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభమవుతున్న 2 అమృత భారత్ ఎక్స్ప్రెస్ రైల్లో ఒకటి ఏపీలో అడుగుపెట్టనుంది. విజయవాడ డివిజన్ పరిధిలో మోల్ద్ టౌన్, బెంగళూరు మధ్య ఈ రైలు ప్రయాణిస్తుంది. రద్దీగా ఉండే నగరాలకు శరవేగంగా ప్రయాణించేందుకు వీలుగా ఈ అమృత్ భారత్ రైలుకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ నూతన రైలు విజయవాడ డివిజన్లో 10 రైల్వే స్టేషన్లో తుని, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లో ఆగుతుంది. ఈ ఎక్స్ప్రెస్లో సౌకర్యవంతమైన, ఆకర్షణీయమైన డిజైన్స్తో కూడిన సీట్లు, లగేజ్ ర్యాక్స్, మొబైల్ హోల్డర్స్తో కూడిన ఛార్జింగ్ పాయింట్లు, ఎల్ఈడి లైట్లు, సీసీటీవీలు, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. ఇది నాన్ ఏసీ స్లీపర్ కమ్ అన్రిజర్వ్డ్ క్లాస్ సర్వీసెస్. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరాలకు సేవలందించేలా రూపొందించబడింది. ఈ నేపథ్యంలో విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ నరేంద్ర ఆనంద్ పటేల్ తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అమృత్ భారత్ రైలు అనేది 22 కోచ్లతో ఉంటుందని తెలిపారు. ప్రమాదరహితమైన LHB కోచ్లు ఉంటాయన్నారు. రైల్లో 12 నాన్ ఎయిర్ కండిషనల్ స్లీపర్ క్లాస్, జనరల్ అన్రిజర్వ్డ్ క్లాస్ బోగీలు 8 చొప్పున ఉంటాయని ఆయన వెల్లడించారు. Honorable Prime Minister of India, Shri Narendra Modi ji, will flag off 2 Amrit Bharat trains on 30th of December. First train is from Ayodhya to Darbhanga, and second Amrit Bharat train is between Bengaluru and Malda town. The second Amrit Bharat train, it will be passing through Vijayawada division, and majority of the Vijayawada division stations will be covered in the journey of this train. This second route which we are talking is about enhancing the connectivity towards the southern part of the country. These new trains are for the first time being introduced into the Indian Railways. Earlier we had seen Vande Bharat Express. Now these are the new trains. They are called Amrit Bharat Express. There are some of the basic features and some of the specialities of these trains I would like to enumerate. These trains will be run on a push-pull method. The operation system of these trains will be push and pull. Means there will be 2 locomotives, so that whenever the journey ends and it has to return back for another journey, we need not change the locomotives. Plus the acceleration, deceleration becomes easier. For various ghat sections, we don't need to add banking locomotives.
and there's a lot of time saving is also achieved. Apart from this push-pull technology, which is safer also and which is faster also, better sitting, aesthetically designed sitting seats will be there. Then better luggage rack is also very different, and snack table will be available, mobile charging points will be there, suitable mobile holders are also available, LED lights are there, CCTV, public information system. These are some of the added facilities available in this train. In fact, the toilets and lavatories are also very aesthetically designed and also designed from the point of view of better getting easier to clean also. And automatic hygiene order control system will be there in these trains. There will be 22 coaches, all are LHB coaches, out of which 12 are non-air conditioned, means sleeper class coaches, and 8 are unreserved general class coaches. Then there will be some fire suppression system also in the electrical cubicle, aerosol based fire suppression system, which is already available in Vande Bharat. Same system will be there, so these trains will be more safer from fire point of view. One more feature for these trains is there will be jerk free couplings. Jerks will not be felt, the travel will be a smooth ride. And one of the more futuristic thing about these trains is these trains will be equipped with the Kavach technology. Then also the train automatic braking system will be applied and the train can come to a halt on its own. All the further new trains, Amrit trains, will be equipped with this Kavach technology. So along with on 30th, along with Amrit Bharat Express, some Vande Bharat are also being inaugurated by Honorable Prime Minister, and the Ayodhya station is also renamed as Ayodhya Dham station, and a new station has been developed. That station will also be dedicated to the public. So I invite all of you on 30th to join us on this function. యువగళం పాదయాత్ర ప్రారంభమైనప్పటి నుంచి టీడీపీ యువనేత నారా లోకేష్ చేతిలో ఓ ఎర్రని పుస్తకం ఉంది. తమను, తమ పార్టీ క్యాడర్ను ఇబ్బంది పెట్టిన పోలీసులు, అధికారులు, నేతల పేర్లను ఆ రెడ్ బుక్లో రాసుకుంటున్నానని, అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ సంగతి తానే స్వయంగా చూసుకుంటానని లోకేష్ పలు సందర్భాల్లో చెప్పారు. ఈ రెడ్ బుక్ అంశంలో నారా లోకేష్ కు ఏపీ సిఐడి నోటీసులు పంపింది. రెడ్ బుక్ పేరుతో తమను బెదిరిస్తున్నారంటూ కొందరు అధికారులు ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. అధికారుల పిటిషన్పై విచారణ చేపట్టిన ఏసీబీ న్యాయస్థానం రాష్ట్ర సిఐడికి సూచనలు చేసింది. న్యాయస్థానం సూచన మేరకు సిఐడి అధికారులు లోకేష్ కు వాట్సాప్ ద్వారా నోటీసులు పంపించారు. నోటీసులు అందుకున్నట్లు వాట్సాప్లో సిఐడికి లోకేష్ బదులిచ్చారు. కాగా అధికారుల పిటిషన్పై విచారణను ఏసీబీ కోర్టు జనవరి 9కి వాయిదా వేసింది. ఇదిగోండి, అందరు పేర్లు రాసుకున్నా, నేను ఎవరిని వదిలిపెట్టాను. వైకాపా నాయకులు చెప్తున్నా, అన్న విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు మా దేవుడు, చంద్రబాబు నాయుడు గారు రాముడు, కానీ వైకాపా నాయకులకి మీ లోకేష్ మూర్ఖుడు. వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మరోసారి మానవత్వం చాటుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కష్టాలు చెప్పుకున్న వారికి తక్షణ సహాయం. గంట వ్యవధిలో ₹1,00,000 చొప్పున అందజేసిన కలెక్టర్ ప్రశాంతి. రానున్న రోజుల్లో ఏపీలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని జోసెన్ చెప్పిన కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ. కుప్పంలో పర్యటించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. తాము అధికారంలోకి వస్తే ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.